ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి యొక్క వారాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరినీ దీవిస్తూ ఉన్నాడని నమ్ముచు ప్రార్థన చేస్తున్నా. సర్వకృపానిధివైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అద్వితీయ దేవుడు నీవై ఉండగా నీకు వందనాలు అయ్యా. ప్రతి అంగలార్పును నాట్యముగా మార్చు దేవుడివై ఉన్నా. మారా అనుభవాన్ని మధురముగా మార్చే దేవుడివై ఉన్నా. అయ్యా, ఇదిగో నీటిని ద్రాక్షరసముగా మార్చిన గొప్ప దేవుడువు నీవై ఉన్నా. అయ్యా, కృంగిన వారిని దేవా లేవనెత్తే దేవుడువు నీవై ఉన్నా. అందరికీ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, బంధకాల్లో ఉన్న వారికి అయ్యా విమోచకుడు అయిన దేవా నీకు వందనాలు. అయ్యా, ఇదిగో ప్రభా, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలగజేసిన వాడు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నా ప్రభువా, అయ్యా, ఇదిగో నాయన అనారోగ్యాలతో ఉన్న వారిని ఆరోగ్యవంతులుగా దీవిస్తున్న గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా, ఈ రీతిగా నీ ప్రతి మంచి కార్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మాటలు వింటూ ఉన్నా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నా మా ప్రియబిడ్డలందరినీ కూడా మీరు దీవించి మీరు ఆకడలో అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి ప్రతి అక్రతలు తీర్చమని, నూతనమైన వారిని మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొక్కసారి అందరికీ వందనాలు. బాగున్నారు కదా? మీ యొక్క ప్రేమకై, అలాగే మీరు ఇస్తున్న ఆదరణకై మీరు నా కొరకు ప్రార్థిస్తున్నారు నమ్ముతూ ఉన్నా. మీ యొక్క కుటుంబాల కొరకు, మీ జీవితాల కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నా. ఈ యూట్యూబ్ ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి వారిని దేవుడు సర్వ సమృద్ధితో నింపునుగాక, ఆమేన్. ఈ 2026 సంవత్సరంలో మనం కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. నేను ఇలా జీవించాలి అని అనుకుంటాం. అలాగే నేను గత సంవత్సరం ప్రార్థన చేయలా, సరిగా వాక్యం చదవలా, ఈ సంవత్సరం క్రమంగా వాక్యం చదువుతా, ప్రార్థన చేస్తా, అలాగే మందిరానికి వెళ్తా, అలాగే నేను ఇతరులను ప్రేమించే వ్యక్తిగా ఉంటా, ఇది ఇతరులతో క్షమాపణ కలిగిన వ్యక్తిగా ఉంటా, ఇతరులతో కలిసిమెలిసి స్నేహంగా జీవిస్తా, అలాగే సంఘ కార్యక్రమాల్లో నేను పాలు పొందుతా. ఇలాగా ఎంతోమంది నీతో చెప్పుండొచ్చు, ఎన్నోసార్లు వినుండొచ్చు ఈ మాట. అలాగే నీ యొక్క వ్యక్తిగతంగా కూడా నీవు ఈ మాటని అనేక సార్లు అనుకోవచ్చు. అయితే దేవుని వాక్యం చెబుతున్న మాట, అబ్రహాము 24వ అధ్యాయము ఆదికాండం 1వ వచనములో అబ్రహాము గురించి మాట వ్రాయబడుతున్నది. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవుని సంగమా, ఈ మాట మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అబ్రహాము అన్ని విషయాలలో దీవించబడెను అని వ్రాయబడింది. మరి అతడు దీవించబడటానికి, అతడు ఆశీర్వాదం పొందటానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, అన్ని విషయాల్లో దీవించబడాలి అని మనం కోరుకుంటాం. కానీ కొంతమంది కొన్ని విషయాల్లో దీవెన ఉండదు. ఉదాహరణకి మనం ఆర్థిక విషయాల్లో గొప్పవారంగా ఉన్నాం, చాలా ఆస్తి ఉండొచ్చు, అలాగే మనం అనుకున్నవన్నీ కూడా సక్సెస్ కావచ్చు, వ్యాపారం కానీ ఉద్యోగంలో కానీ, ప్రతి నెల కావాల్సినంత డబ్బు మనకు రావచ్చు. ఆ విషయాలు మనం గొప్పవారంగా ఉంటాం. కానీ ఆరోగ్య విషయంలో మన బలహీనలో ఉండొచ్చు, అనగా ఆ అనారోగ్యంతో బాధపడుతూ ఉండవచ్చు. ఎంత డబ్బున్నా అనారోగ్యం ఉంటే ప్రయోజనం ఏంటి? మరి ఒకవేళ నువ్వు ఆరోగ్య విషయంలో బాగా ఉన్నావు కానీ ఆర్థికంగా బలహీనుడు కావచ్చు. ఒకవేళ ఆర్థికంగా ఆరోగ్య విషయంలో నువ్వు బలవంతుడుగా ఉంటే, మరి కుటుంబ పరంగా అంటే సంతాన విషయంలో సంతానం లేక బలహీనుడు ఉండొచ్చు, లేదా ఆధ్యాత్మికంగా నువ్వు బలహీనుడిపై ఉండొచ్చు. ఇలాగా మన యొక్క జీవితాల్లో ఏదో ఒక పరిస్థితిలో మనం ఆ బలహీనులుగానే మనం జీవిస్తూ ఉంటాం. అందుకనే దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అబ్రహాము మరి ఏ విషయంలో కూడా అతడు బలహీనంగా కనపడాల. అన్ని విషయాల్లో అతడు చివరికి ఆ గర్భఫల విషయంలో కూడా దీవించబడ్డాడు. అందుకనే ఇక్కడ అతడు ఆ విధంగా దీవించబడటానికి కారణం ఏంటి అని అంటే, అతని యొక్క ప్రార్థన జీవితం అని ఈ ఉదయకాలం ముందు మీకు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన ద్వారా దేవుడు ఏవైనా చేయగలిగిన వాడు, ఎలాంటి పరిస్థితులనైనా మార్చగలిగిన దేవుడు మనం నమ్మిన దేవుడు. అయితే చాలా మంది అంటారు కదా, మరి పాస్టర్ గారు మేము ప్రార్థన చేస్తూ ఉన్నా, మరి ఎందుకు మేలు జరగట్లేదంటే, అవును మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ ఆ ప్రార్థన ఎలా ఉన్నది, ఆ ప్రార్థన ఏమై ఉన్నది, ఆ ప్రార్థన జీవితం ఎలా కొనసాగిస్తున్నాం,
పెదాలతో ప్రార్థన చేస్తున్నావా, నోటితో ప్రార్థన చేస్తున్నావా, లేదా మొక్కుబడిగా ప్రార్థన చేస్తున్నావా, లేదా చేయమన్నారు కదా అని చేస్తున్నావా, నామకార్థంగా చేస్తున్నావా, లేదా నీ అవసరంతో కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? మన ప్రార్థన జీవితం ఎలా ఉంటుందో ఆశీర్వాదం కూడా అలాగే వస్తుంది. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట నా దగ్గర వేరే వెర్షన్లో ఏముందంటే, అబ్రహాము వయసు మళ్ళిన వృద్ధుడు అన్ని విషయాలలో యెహోవా అబ్రహాముకు ఆశీస్సులు కుమ్మరించాడు అని రాయబడింది. దేవుడు అంటే ఇలా కుమ్మరించాడంట తన దీవుల్ని. మన జీవితంలో కూడా అలాంటి దీవులు కుమ్మరించే దేవుడే. అబ్రహాము నమ్మిన దేవుడే మనం నమ్మాం. అబ్రహాము మీద కుమ్మరించిన దేవుడు, అబ్రహాముని దీవించిన దేవుడు మనం దీవించడా? దీవిస్తాడు. ఎప్పుడు అని అంటే అబ్రహాము లాగా మనం కూడా ప్రార్థనా పరులుగా ఉన్నప్పుడు. అబ్రహాం ఎలా ప్రార్థన చేశాడు? 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, అబ్రహాము ఎలా ఉన్నాడంట? తనకి మొదటిసారి ప్రత్యక్షమైన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అక్కడ ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అని చెప్పాడు దేవుడు. అలా చెప్పిన దేవునికి ప్రార్థన చేయట్లా. మనమైతే ఎగిరి గంతులేస్తాం. 200 గజాల స్థలం దేవుడు మనకి ఇస్తేనే మనం గంతులేస్తూ ఉంటాం. ఎకరం ఇస్తే ఇంకా గంతులేస్తాం. మరి కానీ దేవుడు ఏమన్నాడంటే నీ సంతానానికి దేశాన్ని ఇస్తానంటే, అయ్యా అందుని బట్టి నీకు వందనాలు అయ్యా అని ప్రార్థన చేయట్లా. తనకి మొట్టమొదటి ప్రత్యక్షమైన దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఆయన మీద ఆధారపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన పిలిచిన దేవుని మీద మనం ఆధారపడాలి. మనల్ని రక్షించిన దేవుని మీద మనం ఆధారపడాలి. మనల్ని పాపములో నుండి విమోచించిన ఆ దేవుని మీద మొట్టమొదటి మనం ఆధారపడే వారంగా ఉండాలి. ఆ తర్వాత రెండో మాట ఉన్నది 13వ అధ్యాయం 4వ వచనంలో, అతడు ఏ స్థలములో అయితే మొదటిసారిగా ప్రార్థన చేశాడో అదే స్థలంలోకి మరలా వచ్చి అక్కడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని మనకు తెలియజేస్తున్నాడంటే, మనం గత సంవత్సరం అంతా ప్రార్థన చేశాం, ఇక ఈ సంవత్సరం చేయక్కర్లేదంటానికి వీల్లేదు. గత సంవత్సరం వాక్యం చదివాం కదా అని ఈ సంవత్సరం మానకూడదు. గత సంవత్సరం మందిరానికి వెళ్ళాను కదా అని ఈ సంవత్సరం మానేయటం కాదు. అంటే మన జీవితం ఎలా ఉంటానంటే, నిన్న ప్రార్థన చేసిన నీవు ఈ రోజు కూడా ప్రార్థన చేయాలి. నిన్న బైబిల్ చదివిన నీవు ఈ రోజు కూడా బైబిల్ చదవాలి. నిన్న దేవుడితో నడిచిన నీవు ఈ రోజు కూడా దేవుడితో నువ్వు నడవాలి. అనగా ప్రతి రోజు కూడా నీవు దేవుడితో నడిచే వ్యక్తిగా ఉండాలి అని అబ్రహాము మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆ 13వ అధ్యాయంలోని 18వ వచనంలో ఆ పై వచనాలు రాయబడతాయి. ఆ దేవుడు అబ్రహాము పిలిచి తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం 4 దిక్కులు చూడమన్నాడు. చూచిన తర్వాత అబ్రహాము అన్నాడు, ఇదంతా కూడా నీకు ఇస్తాను అన్నాడు. ఇస్తాను అన్నాడు. మనం కూడా ప్రతి ఉదయం కూడా మనం లేచి ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో మన మనోనేత్రాలతో మనం చూచేవారంగా ఉండాలి. నీ కుటుంబం ఎలా ఉండాలనుకున్నావు, నీ బిడ్డలు ఎలా ఉండాలనుకున్నారు, అలాగే నీ ఉద్యోగంలో నీ ఏ ఆశీర్వాదాన్ని కోరుతున్నావు, నీ వ్యాపారంలో ఎలాంటి అభివృద్ధిని కోరుతున్నావు, అలాగే నీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నావు, అలాగే ఈరోజు నీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నావు, నువ్వు వెలుచున్న మార్గంలో ఎలా ఉండాలనుకుంటున్నావు, ప్రతిదీ మనం ముందుగానే చూడాలి దేవుని సన్నిధిలో. అనగా ఉదయకాలం అందు, దేవా నీ సన్నిధి నాతో ఉంచు, నువ్వు నాతో రా, నీ యొక్క కృప నాపై ఉంచాలి. మన మనోనేత్రాలు తెరిచి మన ప్రభువుని చూచే వారంగా ఉండి ప్రభువు యొక్క సన్నిధిని మనం చూస్తూ మన ముందు కొనసాగాలి. అదే ఇక్కడ అబ్రహాము మనకు నేర్పిస్తున్నాడు. ఆ తర్వాత 21వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది కదా, అక్కడ నిత్య దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా రాయబడుతున్నది. అంటే నిరంతరము తనతో ఉండే దేవుణ్ణి, నిరంతరము తన కొరకే ప్రాణం పెట్టి తనని కాపాడుచు, తనను పోషిస్తూ, తనను బలపరుస్తూ, తనను ఆదరిస్తూ ఉన్న ఆ నిత్య దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క యూట్యూబ్లో వాక్యం వింటున్నా మా ప్రియ బిడ్డలారా, మనం ప్రతిరోజు కూడా మన దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. యోహాను భక్తుడు గాయు అనే ఆ సంఘ పెద్ద కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది, అనగా ఆయన ఆధ్యాత్మికంగా వర్ధిల్లుచు ఉన్నాడు. కానీ అన్ని విషయాల్లో నువ్వు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నా అన్నాడు. అంటే ఆధ్యాత్మికంగా బాగున్నాడు కానీ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాడు. అది అనారోగ్య సమస్య, అది ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, ఏదో ఒక సమస్య అతనుకున్నది.
అందుకని ఏమంటున్నాడంటే నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా అని చెబుతున్నాడు. కనుక నువ్వు ఏ విషయంలో ఈ 2025లో బలహీనుడిగా ఉన్నావో నాకు తెలియదు, ఏ విషయంలో నువ్వు బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. కానీ ఈ 2026లో నీ బలహీనతను ఒప్పుకొని నీ బలహీనతను దేవునికి అప్పగించి ఆధ్యాత్మికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, జ్ఞాన విషయంలో, బిడ్డల భవిష్యత్తు విషయంలో, అలాగే గర్భఫల విషయంలో, ఆ ప్రతి విషయంలో కూడా నువ్వు సౌఖ్యంగా ఉండాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడి నువ్వు ముందు కొనసాగితే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో దీవిస్తాడు, రెండింతల మేలులతో నింపుతాడు, అలాగే 30దంతలు 60దంతలు 100ంతల మేలులతో నింపుతాడు. అట్టి కృప దేవుడు నీకును నీ కుటుంబానికి దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు అయ్యా. విశ్వాసముతో కూడిన ప్రార్థనా జీవితం ద్వారా నువ్వు ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నావు అయ్యా. నీ వాక్యాన్ని మా హృదయంలో నింపుకొని అయ్యా, వాక్యము ద్వారా విశ్వాసం వృద్ధి చెందుతున్నప్పుడు ఆ విశ్వాసముతో కూడిన ప్రార్థన ద్వారా అయ్యా నీ గొప్ప కార్యాలు మేము చూడగలిగినట్లుగా, మా ఆత్మీయ జీవితంలో అయ్యా మేము వర్ధిల్లున్నట్లుగా, అలాగే ఈ లోకంలో కూడా అన్ని విషయాల్లో మేము అభివృద్ధి చెందిన వారంగా ఉండగలిగినట్లుగా నీ కృప అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకోమని మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించని పుణ్యం పరమ తండ్రి. ఆమె. తండ్రి అయిన యెహోవా యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సన్నిధి ఆయన రాకడ వరకు తోడై ఉండి దీవించును గాక. ఆమె. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును.